వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదా సమయం. ఇక అంతా బహుమతులమయం. అలాగే ముందుగా అభిరుచి ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్కి మీరు ఏది కాల్ చేస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు, లక్కీ డ్రా ద్వారా గిఫ్ట్ కూడా గెలుచుకుంటూ ఉంటారు. అండ్ ఎస్ఎంఎస్ క్వశ్చన్ ద్వారా కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్ని కూడా గెలుచుకుంటారు కదా. అలాగే నిన్నటి ఎస్ఎంఎస్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ పంపించిన వాళ్ళు రమణమ్మ గాజువాక. రమణమ్మ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. మీకు టీవీ చూసిన వాళ్ళు అందరికి, మీ టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు శ్రీలత. శ్రీలత గారు, కాల్ చేసినాను ప్రియా. సారీస్ మీద డిజైన్స్ చేస్తూ ఉంటారా శ్రీలత గారా? కాదండి. నో 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 నో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది చిత్తూరు డిస్ట్రిక్ట్, పుత్తూరు అండి. చిత్తూరు. ఏం చేస్తూ ఉంటారు? పుత్తూరు. పుత్తూరు. మీరేం చేస్తూ ఉంటారు? నేను గృహిణి. గృహిణి. ఓహో, ఎంత చక్కటి తెలుగు మాట్లాడారు. ఓకే, ఖాళీ సమయాలు ఏం చేస్తూ ఉంటారు, లేకపోతే సరదా సమయం? షాప్ ఉంటుంది, షాప్ చూసుకుంటాను. టైం దొరికినప్పుడు ఈటీవీ అభిరుచి ఛానల్ వాచ్ చేస్తుంటాను. ఈ ప్రోగ్రామ్ మట్టుకు మిస్ అవ్వను. చాలా ఎస్ఎంఎస్ పంపించిన, చాలా కాల్ చేసిన, నాకు లక్ లేదు. మరి ఇంతవరకు సెలెక్ట్ అవనే లేదు. అంటే ఈ రోజు స్పెషల్ డే అండి, రిపబ్లిక్ డే కాబట్టి ఏమో మీ పేరు రావచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అంటే ఈ రోజు లక్కీయెస్ట్ విన్నర్ మీరే అయినట్టయితే గిఫ్ట్ మీ సొంతం చేసుకోవచ్చు. లక్కీ మిమ్మల్ని పట్టుకుంటే ఈ రోజు వదలదు. మామూలుగా ఈ రోజు ఎవరు మర్చిపోరు, నాకు గిఫ్ట్ వస్తే ఇంకా మర్చిపోను. మస్కా మస్కా. ఎనీవే, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ కాలర్ ఎప్పుడు లక్కీయెస్ట్ కాలర్ అంటారు. లెట్స్ సీ అండి. సో మీరు ఆన్సర్ చెప్తే ఆబ్వియస్ గా మీ పేరు లక్కీ టిప్ లోకి వెళ్ళిపోతుంది. సో లాస్ట్ లో మీ పేరు వస్తే ఇంకా హ్యాపీ, మీరే విన్నర్ అవ్వచ్చు. అవునండి. ఓకే, మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గేమ్ లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే. ఇవాళ మన ఫస్ట్ రౌండ్ దాగుడు మూతలు. ఓకే శ్రీలత గారు, చెప్పమ్మా. సో గేమ్ కి రెడీయా? షూర్ షూర్. అంటే ఇది చాలా ఈజీ. మీ ఐకన్ అన్నమాట. అంటే ఏ నెంబర్ లో ఉంది అనేది మీరు గెస్ చేయడమే, అంతే. లక్కీ లక్కీ. 4 గ్లాసెస్ ఉన్నాయి అండ్ ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఏ నెంబర్ లో ఉంది అన్నది మీరు గెస్ చేసి చెప్పాలంతే. దట్స్ ఇట్, వెరీ సింపుల్. 4 గ్లాసెస్ ఉన్నాయి కదా. అవునండి. ఒక కలర్ఫుల్ బాల్ అనుకుంటా. 3 అని మన జెండాలో 3 కలర్ ఉంది కదా, 3 అనుకుంటా. 3 అనుకుంటున్నారా? రాంగ్ అయితే హెల్త్, రాంగ్ అయితే కరెక్టే. బట్ ఇంకొకసారి ఏమైనా ట్రై చేస్తారా, ఫిక్స్ చేసామంటారా? చేయమంటే చేస్తాను, ఫిక్స్ చేయమంటే చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆప్షన్ ఎందుకు తీసుకోవడం, టైం వేస్ట్ కదా. 3 ష్యూర్? వావ్, కంగ్రాచులేషన్స్. ఓకే శ్వేత గారు, మొత్తానికి గెలుచుకున్నారు. వెళ్ళిపోతుంది మీ పేరు లక్కీ టిప్ లోకి. ఫస్ట్ కాలర్ టూ గ్రేట్ అండి నిజంగా. ఎనీవే, ఇవాళ ఎస్ఎంఎస్ క్వశ్చన్. మా ఆయన వాళ్ళ అమ్మ నాకేమవుతుంది? ఏ అమ్మ, బి అక్క, సి అత్త, డి చిన్నమ్మ. ఆన్సర్ తెలిస్తే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ నేమ్ టైప్ చేసి 56362579 కి వెంటనే ఎస్ఎంఎస్ చేసేయండి. రెడీగా ఉన్నారా? చాలా చాలా ఈజీ అండి కదా. మా ఆయన వాళ్ళ అమ్మ ఏమవుతుంది? తెలిసిపోయిందా? వెంటనే పంపించేశారు. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు సరదా సమయం. హ్యాపీ రిపబ్లిక్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు మణి అండి. మణి. అవునండి. మణి బాగా ఉంటుందా మీ దగ్గర? లేకపోతే నాగమణి ఎక్కువ ఉందా? 2 ఉన్నాయండి. 2 ఉన్నాయా? అయితే నాకు ఒక డైమండ్ ఇవ్వండి. తీసుకోండి. అయితే తీసుకోనా? వచ్చేస్తాను అయితే మీ దగ్గరికి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మణి గారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాదేనా? వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటారు మణి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అంటే హౌస్ వైఫ్ అంటే నార్మల్ గా ఇంట్లో ఉండి టీవీ చూస్తారు, అది వేరే విషయం. సరదా సమయాలు ఏం చేస్తూ ఉంటారు, అది మాకు కావాలి. మీతో మాట్లాడుతుంటాను. అబ్బా కొట్టరండి. కాల్ చేస్తారు కాబట్టి ఇలా అంటున్నారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా మీకు? నేను వంటలు, మీ అభిరుచి ఛానల్ వంటలు ట్రై చేస్తూ ఉంటాను. అంటే సింగింగ్, డాన్సింగ్, అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తూ ఉంటాను. కొంతమందికి అది ఇష్టంగా ఉంటుంది. ఇంట్రెస్ట్. చేస్తారా?
డాన్స్ కాదు, మ్యూజిక్ వింటాను ఎక్కువ. ఓన్లీ మ్యూజికా? ఏ సాంగ్ పాడతారు? ఈ రోజు రిపబ్లిక్ డే కదా, ఏదైనా స్పెషల్ సాంగ్ పాడతారా మాకోసం? అంత పాటలు అంత మంచి సింగర్ కాదండి నేను. ఎవరండి మంచి సింగర్స్? పాడేస్తే మనమే సింగర్స్, మనల్ని మనం అనుకోవాలంతే. వి గ్రేట్. అవునా? ఓకే. వంటలు బాగా చేస్తారా? చేస్తానండి. ఓకే. ఏ వంట బాగా చేస్తారు? అండ్ అభిరుచి కూడా మీరు చూస్తా అంటున్నారు కదా, ఏదైనా కొత్త ట్రై చేశారా? ట్రై చేశాను. ఏ వంట చేశారు? అన్ని ట్రై చేస్తూ ఉంటానండి. అందులో అంత బాగా చేస్తారు, మరి మీరు కూడా అలా ప్రిపరేషన్ చేస్తే అలాగే వచ్చిందా టేస్ట్? అది కొంచెం ఏమైనా ఉప్పు కారం ఎక్కువైందా? లేదండి, బాగానే క్లిక్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్ గా వచ్చిందా? అవుతాయండి. కిడ్స్ ఉన్నారా మీకు? పిల్లలు? ఓ పాప. ఓకే. పాపనా? కాలేజ్ గోయింగ్ ఆర్ స్కూల్ గోయింగ్? కాలేజ్ అండి. కాలేజ్ కి వెళ్తుందా? చదువుతుంది. ఓ, అయితే అల్లరి ఏమి ఉండదు అయితే ఇంట్లో, చాలా సైలెంట్ గా ఉంటుంది. అంతేనండి, అంతే. చిన్న చిన్న పిల్లలు అయితే అసలు మీకు ఫుల్ టైం పాస్. అంతే. ఇప్పుడు టైం పాస్ వచ్చి ఓన్లీ సరదా సమయం. అంతేనండి. సరదా సమయాలు మా సరదా సమయం ప్రోగ్రామ్ చూస్తారు. అవునండి. ఓకే. ఓకే అండి, మరి గేమ్ లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి. సో నెక్స్ట్ రౌండ్ బొమ్మలాట. హలో మణి గారు, చెప్పండి. బొమ్మలాట గురించి మీకు తెలుసా? తెలుసండి. ఓకే. ఒక వీడియో క్లిప్ చూపిస్తాము, సో దానికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడుగుతాం. వెరీ ఈజీ. ఓకే అండి. మేము హెల్ప్ కూడా చేస్తాం, ప్రాబ్లం లేదు. ఓకే అండి. ఓకే, వీడియో ఫర్ యూ. ఓంప్రదంగా మీ బాత్రూమ్ లో అడుగు పెట్టానో లేదో, ఒకటే కుడిన కంపు, వెంటనే దాన్ని ఫినాయిల్ వేసి కరిగించకపోతే నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ అయిపోతుంది. బై మన కేసు పొజిషన్ ఇది. లాయరు మన ఇల్లు ఉందనుకో, అనుకున్నారు కదా, ఈ ఇంట్లోకి సడన్ గా ఒక ఆడదం ఎంటర్ అయింది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఒక మగదంగా ఆడదంగా ఒకరినొకరు చూసుకున్నారు. చెక్కు రొమాన్స్ చేస్తున్నారు. ఇదంతా ఇదే ఇంట్లో ఉన్న ఇంకొక దొంగ సీక్రెట్ గా గమనిస్తోంది. ఈలోగా సడన్ గా రక్త పింజరి వచ్చింది. ఏమయ్యా, ఇందాక నువ్వు రక్త పింజేరి అన్నావు, ఈవిడి గురించేగా? నేనెప్పుడన్నా? అదేనయ్యా, సోడాలో రక్తం కలుపుకుని తాటకిలా తాగుతుంది, పంది పిల్ల అని ఈవిడి గురించేగా అన్నావు. నేనెందుకంటానండి? అయితే ఈవిడి నీ భార్య కాదా? నా భార్య. మరి ఈవిడి గురించేగా ఇంతకు ముందు రక్త పింజేరి అన్నావు. మణి గారు సీరియస్ గా చూస్తున్నారు అనమాట, ఏది వదలరు. అంటే ఏ క్వశ్చన్ అడుగుతానా, చిన్న కూడాను కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మాక్సిమం అదే టెన్షన్ ఉంటుందిలేండి. సింపుల్ గా అడుగుతానా, హార్డ్ గా అడుగుతానా, నేను ఆన్సర్ చెప్పగలనా లేదా? ఏమండి? ఈజీగా అడగండి కొంచెం. మణి గారు చాలా అబ్జర్వ్ చేస్తారా? అబ్జర్వ్ చేశారండి. సడన్ గా వచ్చింది అని ఎవరిని అన్నారు? ఏమి సడన్ గా వచ్చింది? లాస్ట్ లోని ఆ డైలాగ్ వచ్చింది కదా, ఏమి సడన్ గా వచ్చింది అని అన్నారు. వచ్చారు. ఏం చూసారండి వీడియో? చెప్పండి. అదేంటండి ఎర్ర? మీరు చెప్పింది కరెక్టే. దానికి ముందు వాళ్ళ మిస్సెస్ వచ్చిన వెంటనే ఆ మాట అంటారు ఆయన. ఏమండి? పింజారి వరకు బానే వచ్చారు, ఇచ్చేయమంటారా? కొంచెం ఇంకొంచెం ట్రై చేయండి. సరిగా వినపడలేదు, ఇక్కడ ట్రాఫిక్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉంది, దాంట్లో వినపడలేదండి. ఎక్స్క్యూజా? అలాంటిదే చేయండి కొంచెం. మన బాడీలోని బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది? ఎరుపు ఎర్ర పింజారో ఏదో ఉందండి. ఎర్ర పింజారి, రైట్? అవునండి. రక్తం. అవునండి. కీల్చి పింపేస్తారు కదా, అలాగే కాదు ఆడవాళ్ళు. ఓకే మణి గారు, కంగ్రాచులేషన్స్. మణి గారు, మీ పేరు కూడా లక్కీ డిప్ లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు అందరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నారండి. హౌ, ఎలా అంటారు? అంటే లక్కీయెస్ట్ డే అంటే గణతంత్ర దినోత్సవం కాబట్టి అందరూ రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. ఫుల్ పవర్ కదా ఎంతైనా కూడాను. ఓకే, ఇవాళ SMS క్వశ్చన్. మా ఆయన వాళ్ళ అమ్మ నాకేమవుతుంది? ఏ అమ్మ, బి అక్క, సి అత్త, డి చిన్నమ్మ. మీకు ఆన్సర్ కనుక తెలిసినట్టయితే ఎస్ఎస్ అని టైప్ చేసి, ఆప్షన్ ని టైప్ చేసి, మీ పేరు, విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ టైప్ చేసి 56263579కి వెంటనే SMS చేయండి. చూస్తారా ఎంత స్లోగా చెప్పాను? మీరు చక్కగా పెన్ తీసుకొని మెల్లగా రాసుకొని వెంటనే పంపించవచ్చు. అండ్ ఈ రోజు కాల్స్ కలిసినా కలవకపోయినా ఈ SMS క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతున్నాం కాబట్టి ఇది పంపించినా కూడా నా పేరు చేసి మీకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇచ్చేస్తాను. హలో హాయ్ అక్క. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సరదా సమయం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు మీ టీం మెంబర్స్ అందరికి హ్యాపీ రిపబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు, ఏం చేస్తూ ఉంటారు? పవన్ కా, నెల్లూరు నుంచి. పవన్,
ఓకే, పవన్ ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? స్టూడెంటా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి మరి? నెక్స్ట్ షాప్ ఉందక్క, షాప్ చూసి. షాప్ ఉందా? ఏం షాప్? గోల్డ్ షాప్. గోల్డ్ షాప్. ఆహా, ఈరోజు దొరికారైతే. అయితే మాకు ఫుల్ డిస్కౌంట్ ఇవ్వాలి, ముందే గోల్డ్ బాగా పెరిగింది. డిస్కౌంట్ కదక్క, ఫ్రీగానే ఇచ్చేస్తా. గోల్డ్ ఫ్రీగా వద్దు నాన్న, మీ డాడీ మిమ్మల్ని కొడతారు. మీ యాంకరింగ్ చాలా బాగుంది అక్క, షో చూస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు గిఫ్ట్ ఇస్తే మరి ఎవరికి ఇస్తారు? మా మదర్ అక్క. మదర్ కి ఇస్తారా? మీకు సిస్టర్స్ లేరా? అది సిస్టర్స్. మీరే సిస్టర్ అక్క. ఆహా, ఏం కొడుతున్నా ఈ రోజు, దెబ్బ మీద దెబ్బ. ఓకే పవన్, నిన్న నేను ఒక పొడుపు కథ అడిగాను. పొడుపు కథల గురించి నార్మల్గా తెలుసా? తెలుసా, ఒకసారి చెప్పండి అక్క, తెలిస్తే చెప్తాను. చెప్పినా? వేలుడంత ఉండదు, కానీ మన లోనికి వెళ్ళాలన్నా బయటికి పోవాలి అన్నా అది ఉండాల్సిందే. వేలుడంత ఉండదంట, లోపలికి వెళ్ళాలన్నా బయటికి పోవాలన్నా అది ఉండాల్సింది. ఏంటది? వాట్ ఈస్ దాట్? వెరీ ఈజీ. ఐడియా రావడం లేదక్క. ఏదైనా గెస్ట్ చేయి అట్లీస్ట్. వేలుడంత ఉండదు, వేలుడు. ఎనీ గెసెస్? ఓకే ఓకే, నో ప్రాబ్లం. బట్ ప్రోగ్రామ్ ఎండ్ అయినంత వరకు చూడాలి. నేను ఆన్సర్ నేను చెప్తాను. రోజు చూస్తానక్క, మీ యాంకరింగ్ బాగుంటుంది, అన్ని షోస్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. అండ్ ఈ రోజు కాల్ చేశా కాబట్టి నువ్వు కూడా గెలవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇవాళ మన రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మా పాట మీ నోట. అబ్బా, వెరీ గుడ్. నాకు ఈరోజు చాలా టైం సేవ్ చేసావు పవన్ నువ్వు. గేమ్ పేరు నేను చెప్పలేదు, నువ్వే చెప్పావు. అండ్ దీని గురించి కూడా చెప్పేసావు నువ్వే. ఒక వేరే లాంగ్వేజ్ లో ఉన్న సాంగ్ ఇస్తారక్క. వెరీ గుడ్. దాన్ని మన తెలుగు లాంగ్వేజ్ లో పాడాలి. సాంగ్స్ బాగా పాడతావా? ఏదో ట్రై చేస్తా అక్క. ఓకే ఓకే, సో మరి సాంగ్ ఏంటి వినేద్దామా ఒకసారి? విందామా? ట్రాక్ ఫర్ యూ. പ്രേമത്തിൽ കോപം കാണും, പ്രേമത്തിൽ താളം കാണും, എൻ പ്രേമത്തിൽ നാണം കാണും, സഖിയേ ഫീൽ മൈ ലവ്. പ്രേമത്തിൽ ഭാരം കാണും, പ്രേമത്തിൽ ദൂരം കാണും, പ്രേമത്തിൽ മോഹം കാണും, സഖിയേ ഫീൽ മൈ ലവ്. പ്രേമത്തിൽ മൗനം കാണും, പ്രേമത്തിൽ ഗന്ധം കാണും, പ്രേമത്തിൽ മധുരം കാണും, ഉള്ളിൽ പ്രേമം എന്തോ പോലെ. హలో పవన్, గాలిలో వీరుస్తున్నట్టుగా ఉన్నారు ఈ సాంగ్ వింటూ అలాగా. ఏం లేదక్క. అబ్బా, ఇది కూడా విన్నావా? పవన్ సాంగ్ విన్నావా మరి? ఈజీగా ఉందా? చెప్తా అక్క, రాంగ్ అయితే క్లూ ఇవ్వండి. ఓకే, చెప్పడం కాదు, పాడాలి. నా ప్రేమ కోపంగాను, నా ప్రేమ ద్వేషంగాను, సఖియా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఆ సాంగ్ అక్క. ఇది ఇంగ్లీష్ కదా, ఇది ఇంగ్లీష్ లో అనేసి ఫీల్ మై లవ్ అని ఈజీగా పడేస్తున్నావా? ఏ మూవీలో ఉంది ఇది? వాళ్ళు వచ్చింది అక్క, బన్నీ అనుకుంటా. బండి అని పాపం ఆయన ముద్దు పేరు అది. ఆ మూవీ పేరేంటి? హ్యాపీ. ఇంకా ఆయన సినిమాలు వరుసగా మొత్తం అన్ని చెప్పేస్తే బాగుంటది. ఆర్య. ఆర్య సూపర్ మూవీ. ఇస్తారు కదక్క, మాకు క్లూ ఇవ్వాలి. మీకు క్లూ ఏం లేదు, మీరు కరెక్ట్ గానే చెప్పారు పవన్. బట్ ఒకసారి ఒరిజినల్ ట్రాక్ కూడా వినేద్దామా? విందామా? ఓకే. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో గాను, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. నా ప్రేమను కోపం. వావ్ పవన్, మొత్తానికి సూపర్ గా పాడేసావు, కరెక్ట్ గా గెస్ట్ చేసావు. కంగ్రాచులేషన్స్. ఈ రోజు నన్ను ఎవరు తిట్టుకోకుండా ఈజీగా క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవే పవన్, నీ పేరు కూడా లక్కీ డిప్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇవాళ SMS క్వశ్చన్ మరోసారి రిపీట్ చేస్తున్నాను. మా ఆయన వాళ్ళ అమ్మ నాకేమవుతుంది?
మరి ఏసి ఏ అమ్మ, బి అక్క, సి అత్త, డి చిన్నమ్మ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఎస్ఎస్ అని టైప్ చేసి ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ని టైప్ చేసి 56263579కి వెంటనే SMS చేసేయండి. చాలా ఈజీ అండి, ఈజీ కాబట్టి వెంటనే పంపించేసేయండి. అండ్ ఆ పేరు మీదే ఉండాలి అండ్ ఆ సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా మీరే సొంతం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, హాయ్ ప్రియా. హాయ్ హాయ్, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. మీకు కూడా, మీ టీం వాళ్ళందరికీ, ఈటీవీ అభిరుచి వాళ్ళందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో స్వీట్, అందరూ వింటున్నారు, ప్రేక్షకులందరూ కూడాను. మీకు కూడా థ్యాంక్ యూ అని చెప్పారు అండ్ సేమ్ టు అని చెప్పారు. మీ పేరు? ఓకే, నా పేరు కావ్య. కావ్య. ఓహో, కావ్యంగా ఉంది మీ పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు? మాది అద్దంకి. అద్దంకి. నేను గృహిణి. గృహిణి, ఓకే. ఇంకా ఏం చేస్తూ ఉంటారు గృహిణిగా కాకుండా? గృహిణిగా అంటే మాకు ఫ్యాన్సీ షాప్ ఉంది. ఫ్యాన్సీ షాప్, బిజినెస్ అని చెప్పాలైతే. అదే, ఆల్ రౌండర్ మీరు. కావ్య గారు చెప్పండి ప్రియా. కవితలు ఏమైనా రాస్తూ ఉంటారా? కావ్య ఉంది కాబట్టి మీ పేరు. లేదు. లేకపోతే మీ పేరు మీద ఎవరైనా కవితలు చెప్పారా, మీ వారు గాని? ఆహా, లేదు. ఎందుకు? మీ శారీ చాలా బాగుంది, పింక్. పింక్ నా ఫేవరెట్ కలర్. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ కొన్ని సాంగ్స్ అయినా పాడతారా? కవితలు అయితే రావు, మాక్సిమం అందరికి రావులేండి. పాటలు పాడతారా? సాంగ్స్ ఇంట్రెస్టా? ప్రియా ప్రియతమా రాగాలు, సఖీ కుశలమాందాలు. గిఫ్ట్ మీకే. ప్రియా ప్రియతమా రాగాలు, సఖీ కుశలమాందాలు. నా టెన్షన్ లో గుర్తు రావట్లేదు. బాబా, ఏం ట్యూన్ తీసుకున్నారండి అసలు? అలాగే కాదు, పిచ్చి అక్కడి నుంచి కిందకి పడింది కదా. గిఫ్ట్ మీకు ఇచ్చేసానండి. మీరు చాలా ఎక్కడో కొట్టారు నన్ను. అయ్యో, మీ పాటతో కొట్టారు. చాలా 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 బాగుంది. అండ్ నార్మల్ గా మీరు అభిరుచి ఛానల్లోని వంటలు ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? పాటలు చాలా సూపర్ గా పాడారు. ట్రై చేస్తుంటాను. ఏ రెసిపీ బాగా మీకు నచ్చింది? ఆ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? నేను ఎక్కువ పిండి వంటలు, ప్రసాదాల్లో ట్రై చేస్తా ఉంటాను. ఏది బాగా ఇష్టం చెప్పండి. లడ్డూలు, మురుకులు వెరైటీలు చూపిస్తుంటారు. చట్పట్ చూస్తాను. నోరు ఊరిపోతుంది కదా, ఇప్పుడే వచ్చేస్తాను నేను. రండి తప్పకుండా. పూర్ణమూరులు చేస్తారా? చేస్తాను ప్రియా. అరిసెలు చేస్తారా? చేస్తాను. ఇష్టమా? స్వీట్స్ ఇష్టమా? స్వీట్స్ ఇష్టం ఉండదు, కొన్ని ఐటమ్స్ ఇలాంటి స్పెషల్ గా చేస్తారు చూడండి. అరిసెలు, నేతి అరిసెలు అయితే సూపర్ గా ఉంటాయి. అవునా, మీరు చేస్తారు? ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే మీకు ఆల్రెడీ వచ్చా? కానీ ఒకరి వల్ల అవ్వదబ్బా, 3-4 కావాలి అది చెయ్యాలి. అయ్యో, నేనున్నాను కదండి, నేను ఒక్కదాని ఉంటే చాలు, 10 మందితో సమానం. అలా ఇలా చేసేస్తాను. వంటలు బాగా వస్తే మీ అదృష్టం. చేయడానికి ఒకరు కావాలి, అది పాకము అదంతా ఉండలు చేయడానికి. ప్రొసీజర్ చాలా పెద్దగా ఉండాలి అది ప్రిపేర్ చేయడానికి. అవునా, నాకు చక్కగా వెజ్ ఉంటే సరిపోతుందండి. సాంబారు, పాపడు, పికిల్స్ ఇలాంటివి అంటే చక్కగా వచ్చి భోజనం ఆరగించేసి వెళ్ళిపోతాను మీ ఇంటి నుంచి. తప్పకుండా. పింక్ సారీ అంటే మీకు ఇష్టం కదా, పింక్ సారీని కూడా మీ ఇంటికి తీసుకొస్తాను గిఫ్ట్ గా. అయ్యో, స్పెషల్ గా మీరు ఫోన్ చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ. ఎన్ని డేస్ నుంచి ఫాలో అవుతున్నారు మరి ఈ షోని? గేమ్స్ అన్ని కూడా బాగా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? చూస్తుంటాను, డైలీ వాచ్ చేస్తుంటాను. లక్కీగా కాల్ కలిసింది. ఏ రౌండ్ బాగా ఇష్టం మీకు? నాకా చిటికీలో చిట్కా ఇష్టము. ఎందుకు? చిట్కాలు బాగా వచ్చాయి. తర్వాత ఇది తమాషా ప్రశ్నలు కూడా బాగుంటుందా? మీరు ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం కాల్ కలిసింది. ఓహో, మీ ఫేవరెట్ రౌండ్ వచ్చింది అయితే ఇక్కడ. ఏంటో తెలుసా? చిటికీలో చిట్కా. ఓహో, నేనేం చెప్పకుండా మీరే చెప్పేస్తున్నారండి. చిటికీలో చిట్కా. మరి దీని గురించి ఏంటో తెలుసా? అంటే ఒకటి ఇంగ్రీడియంట్ చూపిస్తారు, దానికి సంబంధించిన చిట్కాలు చెప్పాలి కదా. వా సూపర్ అండి. ఈ రోజు అందరి కాలర్స్ మా దిల్ కాదు అడకన్సే. నాకు ఓకే ఏమీ లేదు, నేను జస్ట్ అలా చూపించేస్తున్నాను, మీరే చెప్పేస్తున్నారు. ఓకే, ఆ పిక్చర్ చూపిస్తాను, దానికి సంబంధించి మీరు ఒక 2 చిట్కాలు చెప్పినా ఓకేనా? ఓకే, పిక్చర్ చూడండి.
చూసాను. ఏంటది? అది జీలకర్ర అనుకుంటున్నా. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఏదైనా 2 చిట్కాలు చెప్పాలి. రెండేముంది, మీకు తెలిసినవన్నీ చెప్పండి. హెల్తీ బెనిఫిట్స్, అలాగే ఇంకేదైనా దేనికైనా సంబంధించినవేనా మీకు తెలిస్తే, వంటలు ఏవైనా వేస్తే బాగుంటుందా, ఏ వంటలు వేస్తే బాగుంటుంది చెప్పండి. అంటే జీలకర్ర చాలా మన హెల్త్ కి చాలా మంచిది ప్రియా. ఎంత ఇదిగా చెప్పారు, పాపం అందరూ అలాగే అనుకుంటారు. ఎలా అంటే మన విదేశాల వాళ్ళు కూడా సెర్చ్ చేసి మన పోపు డబ్బాలో ఉన్న వస్తువులన్నీ చాలా మంచిదని. ఏమని వాళ్ళు బయటకు తీశారు ఆ జీరా గురించి? జీరా అంటే మనకి అజీర్తిగా ఉన్నప్పుడు జీరా పొడి చేసుకొని అది వాటర్ లో కలుపుకొని తాగొచ్చు అని తెలుసు. ఓకే, డైజెషన్ గురించి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, తర్వాత మనం కషాయం లాగా కూడా దాన్ని కషాయం చేసుకొని జీలకర్ర దాంట్లో తేనె కలుపుకొని తాగొచ్చు. అంటే దేనికి ఉపయోగపడుతుంది కషాయం? అది మనకి మోషన్స్ అవి అలా అయినప్పుడు మోషన్స్ బాగా అవుతాయా? బాగా అవ్వటం కాదు, తగ్గుతుందండి. అంటే స్టమక్ ప్రాబ్లమ్స్ అన్ని బాగుంది. చిట్కా చాలా సూపర్ గా అందించారు. ఆ చిట్కా నేను ఉల్టా చేసి నేను ఇంకా బాగా అందించాను. మళ్ళీ మనం జీరా రైస్ అని కూడా చేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అదే గుర్తొస్తున్నట్టుగా ఉన్నది, ఏదో అయినట్టుగా ఉంది మీకు ముందు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా అయ్యిందా? నేను అస్సలు ఈ కషాయాన్ని తాగను. పండగ సమయంలో ఏవేవో తినుంటాం కదా. ఓకే, ఎక్స్పీరియన్స్ అర్థమైపోయింది. అండ్ ఇంకొకటి, ఈ జీరా వాటర్ లో మిక్స్ చేసుకొని మనం తాగినట్టయితే సో హెల్త్ కి చాలా మంచిదండి. మన బాడీ ఎప్పుడు హీట్ గా ఉంటుంది, కొంచెం కూల్ అవుతుంది. అండ్ సమ్మర్ లో బాగా ఉపయోగపడుతుంది తెలుసా? మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువగా టైర్డ్ గా ఉన్నప్పుడు కూడాను ఈ జీరా వాటర్ చక్కగా మనం తాగేసినట్టయితే కొంచెం ఉపశమనం కలుగుతుంది అనమాట, ఎనర్జెటిక్ గా ఉంటారు. ఎనివే కావ్య గారు, మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఓకే, మీ పేరు కూడా లక్కీ డిప్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇవాళ SMS క్వశ్చన్ మరోసారి రిపీట్ చేస్తున్నాను. మీ ఆయన వాళ్ళ అమ్మ నాకేమవుతుంది? ఏమవుతుంది? వెరీ ఈజీ. ఏ అమ్మ, బి అక్క, సి అత్త, డి చిన్నమ్మ. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే వెంటనే ఎస్ఎస్ అని టైప్ చేసి ఆప్షన్ టైప్ చేసి మీ పేరు, విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ని టైప్ చేసి 56263579 కి వెంటనే SMS చేయండి. హలో వెరీ గుడ్ మార్నింగ్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. సేమ్ టు అండి. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? నా పేరు అరుణ అండి. హాయ్ అరుణ గారు, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా? ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్? ఓన్లీ హోమ్ మేకర్ అని ఇంకేమైనా చేస్తూ ఉంటారా? హోమ్ మేకర్ అంటే రెగ్యులర్ వర్డ్ అండి, ఇంకేదైనా చెప్పాలి స్పెషల్ గా ఎప్పుడైనా ఫోన్ చేస్తాను? అంటే శారీ పెయింటింగ్ చేస్తాను. వెరీ గుడ్. ఓకే, ఇది హాబీయా లేకపోతే ఇది మీ ప్రొఫెషనా? హాబీయా? అంటే ఓన్ సారీస్ మీద చేసుకుంటూ ఉంటారా? ఫ్రెండ్స్ అలాగా? ఓన్ సారీస్ మీద ఫ్రెండ్స్ అట్లా కూడా వేస్తా ఉంటాను. టైలరింగ్ ఇప్పుడే ట్రై చేస్తున్నాను. ఓ, సో మాక్సిమం నిజంగా మహిళలు చాలా దూసుకు వెళ్ళిపోతున్నారండి. నిదర్శనం అంటే నేను చాలా కాల్స్ విన్నాను కూడాను. ఆ బిజినెస్ లోని కిరాణా షాప్ అని, జ్యువెలర్స్ అనేసి, నాట్ జెంట్స్ అండి, మాక్సిమం ఈ మహిళలే అన్నిట్లోని ట్రై చేస్తున్నారు. మేము చెయ్యలేమా అని అనుకుంటున్నారు, కానీ చేస్తున్నారు. రైట్? ఓకే, టైలరింగ్ అంటే ఏంటి? ఓన్లీ డ్రెస్సెసా లేకపోతే బ్లౌజెస్ డిఫరెంట్ ఏమైనా ట్రై చేస్తారా? ఇప్పుడే నేర్చుకుంటున్నాను. మీరు సరదా సమయం షో చూస్తూ ఉంటారా? డైలీ అండి, నవంబర్ 14 నుంచి డైలీ చూస్తున్నాను. డైలీ చూస్తున్నారా? స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు. ఏ రౌండ్ మీకు బాగా నచ్చింది? SMS చేస్తున్నా. నాకండి అన్ని రౌండ్స్ ఇంట్రెస్ట్ గానే ఉంటాయి. అంటే కొంచెం ఫన్నీగా, నేను ఈజీగా చెప్పేస్తాను, అయ్యో నేను ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఆ రౌండ్ చూసి? అట్లా అంటే చిట్కాలు ఎక్కువ. చిట్కాలా? ఎందుకు అందరూ చిట్కాలు ఎక్కువగా ఇది ట్రై చేస్తూ ఉంటారా ఏంటి? హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో అన్ని చిట్కా వంటింట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం అదే కదా. మూవీస్ చూడరా? మూవీస్ గానీ, సాంగ్స్ గానీ, మ్యూజిక్ అంటూ అప్పుడప్పుడు వింటూ ఉండాలి కదా? ఉంటారు, చూస్తూనే ఉంటాం. అవి కూడా కొంచెం మనసు కూడా హ్యాపీగా ఉంటుంది అలాంటి లైట్ మ్యూజిక్ మనం వింటే. అవునవును. ఓకే, నిన్న షో చూసారా? నిన్న ఒక పొడుపు కథ అడిగాను. అడిగారు, ఒకసారి మళ్ళీ అడగండి. అడిగినా? ఓకే. వేలుడంత ఉండదు కానీ బయటకి పోవాలన్నా, అది రావాలన్నా అది ఉండాల్సిందే. ఏంటది? వేళ్ళంత ఉండదంట, బయటకు పోవాలన్నా, లోపలికి రావాలన్నా అది ఉండాల్సిందే.
నిన్న ఆలోచించాను కానీ ఆలోచించారా? నిన్న అనుకున్నాను నేను మీరు అందరు చెప్పేస్తారు ఈజీగానే ఉంటుంది కదా అని అనుకున్నాను. బట్ ఈ రోజు అడిగేసరికి కొంచెం కష్టంగా ఉంది అందరికి. ఊరు ఆలోచిస్తున్నారు. నో ప్రాబ్లం. బట్ లాస్ట్ షో వరకు మీరు చూస్తూ ఉండండి, దాని ఆన్సర్ కూడా నేను చెప్పేస్తాను. ఓకేనా? గేమ్ లోకి ఎంటర్ పెడదామా? ఓకే, ఇవాళ మన నెక్స్ట్ రౌండ్ తమాషా ప్రశ్నలు. అడిగేమంటారా? అడిగండి. వెరీ ఈజీ అండి. ఈజీగా అడిగనా? ఓకే. గడియారంలో 13 గంటలు కొడితే అది ఏ సమయం? ఏమని అంటారు దాన్ని? గడియారంలో నార్మల్ గా 12 ఉంటాయి, 13 గంటలు కొట్టింది అనుకోండి, ఏ సమయం అవుతుంది అది? దాన్ని ఏమంటారు? 1 గంట. 1 గంట. 1 గంట అంటే 1 గంట కొడుతుంది కదా అది. 12 తర్వాత ఒకటే కదా, 1 గంట కొడుతుంది. నేను 13 గంటలు అన్నా. 13 గంటలు కొడితే దాన్ని ఏ సమయంగా మనం అనుకోవచ్చు, ఏ సమయం అని అంటారు? తమాషాగా, ఇది ఏం సీరియస్ కాదు. సీరియస్ గా కూర్చొని టీవీని కొట్టేసి అలా కాదు, తమాషాగా ఏదైనా ఫన్నీగా ఆలోచించండి. 12 నెంబర్స్ ఉంటాయి కదండి. నెక్స్ట్ 12 తర్వాత 13 ఉండదు, 1 వస్తుంది, 1 వస్తుంది. 12 తర్వాత 13 గంటలు కొడుతుందంట గడియారం. మరి ఎందుకు కొడుతుంది? దాన్ని ఏ సమయంగా అనుకోవచ్చు అంటే ఏంటంట? ఏమైంది అసలు వాచ్ కి? నేను చాలా అడిగేసాను క్వశ్చన్లు. ఒకటే క్వశ్చన్ అడగాలి, మీకు ఒక 15 క్వశ్చన్లు అడిగా ఒకే దాని గురించి. చాలా క్లూలు కూడా ఇచ్చా అందులోని. తమాషాగా ఫనీగా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. గెసెస్, ఎనీ గెసెస్? అంటే నార్మల్ గా ఏమనుకుంటున్నారు మీరు? నేనంటే అదే 13 గంటలు కొడితే. మీ ఇంట్లో వాచ్ ఉందండి? ఎప్పుడు నార్మల్ గా ఎన్ని గంటలు కొడుతుంది? 12 మీదకి వస్తే 12 గంటలు. 13 గంటలు కొట్టింది అనుకోండి. 13 గంటలే అవుద్ది. 13 గంటలు కొట్టింది అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఏమనుకుంటాను? 13 గంటలు కొట్టింది అనుకుంటాను. నా ఎక్స్ప్రెషన్స్ చూడండి, క్లూ ఇచ్చేసానండి. మీరు ఇప్పుడు లాస్ట్ గా ఆన్సర్ చెప్పేయాలి. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆల్సో. ఆన్సర్ మీరు ఏమనుకున్నారో చెప్పండి, ఏదైతే గెస్ట్ చేస్తారో అది చెప్పండి. మీరే వచ్చేస్తుంది ఆన్సర్, నాకు తెలుసు. మళ్ళీ గంట కొట్టింది అని అనిపిస్తుంది. మళ్ళీ గంట కొట్టింది అని అనుకుంటారా? గంట కొట్టింది అని అనుకుంటారా లేకపోతే ఇంకేమైనా అనుకుంటారా? ఏంటి గట్ట కొట్టింది అని అనుకుంటారంట, మా బాబు చెబుతున్నాడు. బాగుంది, ఇది బాగుంది. దగ్గరికి వచ్చేసారు మీ బాబు. అసలు అలాగే కాదు, కరెక్ట్ ట్రాక్ మీదకి వెళ్తున్నాడు. ఏంటి ఇలా కొట్టుకుంటుంది? అప్పుడు ఏం చేస్తారు ఇలా కొట్టుకుంటే? ఇలా కొట్టుకుంటే ఏంటి ఇలా కొట్టుకుంటుంది వాచ్ అని అన్నాడు మీ అబ్బాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు వెంటనే? అలారం కొట్టిందండి. నేను వెళ్ళిపోతానండి. మీరు లాస్ట్ వరకు వచ్చారు, నేను ఇంకా మీకు ఇచ్చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే నన్ను ఇక్కడ కొట్టేస్తారు. మీ అబ్బాయి అన్నాడండి, ఏంటి మమ్మీ ఇలా కొట్టుకుంటుంది ఈరోజు, 13 గంటలు ఎందుకు కొట్టింది అని అడుగుతాడు. అప్పుడు మీరేమంటారు? ఇప్పుడు మీరు మీ హస్బెండ్కి ఏమని చెప్తారు? చెప్తున్నాడు, ఏంటి ఇలా కొట్టుకుంటుంది ఇది అని అంటారంట. మీరు కూడా దాన్ని రిపీట్ చేస్తారా? అయ్యో, చాలా టైం ఇచ్చేసారండి. అసలు ఎవరికి ఇవ్వలేదు, బట్ మీకు టైం ఇచ్చాను. సో సాడ్, సారీ. 12 గంటలు కొట్టుకోకుండా 13 గంటలు కొట్టుకుందంటే అయ్యో వాచ్ పాడైపోయింది, వెంటనే రిపేర్కి ఇవ్వాల్సిందే అని అనుకుంటాం. తమాషాగా క్వశ్చన్ అడిగాను, మీరు కూడా తమాషాగా ఆన్సర్ చెప్పాలి. నో ప్రాబ్లం, నో వరీస్ అండి. అండ్ మీరు SMS క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ కూడా చెప్పేస్తారు కాబట్టి దానికి మీరు పంపించినట్టయితే లక్కీ మీరైతే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ సొంతం చేసుకోవచ్చు. అండ్ లక్కీ డ్రా. సో అందరూ ఇక్కడికి వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు. సో స్పెషల్ డే ఈరోజు. అనుకున్న వాళ్ళు వినైతే ఇంకా బాగుంటుంది, అంటే గెలవని వాళ్ళు వినైతే ఇంకా బాగుంటుంది కదా. గెలిచిన వాళ్ళైతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు. వచ్చేస్తుంది నా దగ్గరికి కరెక్ట్ పేరు అన్నది చెప్పమంటారా? కావ్యజీ, కవితలు చెప్పని కావ్య గారు అద్దంకి నుంచి. కంగ్రాచులేషన్స్. ఓకే, అండ్ ఇవాళ పొడుపు కదా, పచ్చని మేడలో తెల్లని గదులు నల్లని దొరలు. ఏంటది? పచ్చని మేడలో తెల్లని గదులు నల్లని దొరలు. చాలా ఈజీ అండి. అండ్ అలాగే నిన్నటి పొడుపు కథ అడిగాం కదా, ఆన్సర్ ఏంటని అనుకుంటూ ఉంటారు. ఏమని అడిగాను? వేళ్ళంత ఉండదు కానీ లోనికి వెళ్ళాలన్నా బయటికి పోవాలన్నా అది ఉండాల్సిందే. కీ
లాక్ అండి, అది ఇంతే ఉంటుంది కదా. కీ అన్నది అది వెళ్ళాలన్నా రావాలన్నా అది ఉండాల్సిందే, లాక్ ఉండాల్సిందే కదా. వెరీ ఈజీ కదా. బట్ చాలా ఫనీగా ఇలాగ పొడుపు కథలు అడుగుతూ ఉంటామండి. మీ ఐకాన్ని టెస్ట్ చేసుకోవడం అంతే. అండ్ ఇవాళ అడిగిన క్వశ్చన్కి కూడా మీరు రేపటికి రెడీ అవ్వండి అది చెప్పడానికి. అలాగే ఇవాళ టైం అయిపోయింది, సరదా సమయం. అండ్ అలాగే రేపు బంపర్ డ్రా ఉంది, అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి రాని వాళ్ళు, విన్ అవ్వని వాళ్ళు రేపు అలా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. రాని వాళ్ళకి ఏమో రావచ్చేమో. అండ్ ఇవాళ ఎస్ఎంఎస్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా అడిగాను, దానికి కూడా మీరు ఆన్సర్ చేస్తే దానికి కూడా మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది. ఇలా బోల్డెన్ గిఫ్ట్లు మీరు సొంతం చేసుకోవచ్చు అండి. అందుకే డైలీ మీరు సరదా సమయానికి ఫోన్ ట్రై చేస్తూ ఉండండి. కాల్ కలుస్తుంది, తప్పకుండా నాతో మాట్లాడండి. ఇవాళ సరదా సమయం టైం అయిపోయింది. అలాగే మరోసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అభిరుచి ప్రోగ్రామ్ ఇలాగే చూస్తూ ఉండండి. అలాగే మా సరదా సమయం ప్రోగ్రామ్కి కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్, బాయ్.